సీనియర్ నటుడు దాదాపు 5 శతాబ్దాలుగా 1200 పైచిలుకు సినిమాలు చేసిన చలపతిరావు తమ్మారెడ్డి రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపాయో అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఒక్కడే కాదు చాలామందే ఉన్నారు. హీరోయిన్స్ గురించి టంగ్ స్లిప్ అయిన వాళ్ళు. వీళ్ళ జాబితా ఒకసారి చూద్దామా? ప్రముఖ హీరో, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ 'సావిత్రి' మ్యూజిక్ ఫంక్షన్‌లో నేను ఈవిటింగ్ చేసే పాత్రలో లేకపోతే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉండే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ చూస్తారా? ఏమయ్యా ఊరుకోరుగా? ఎళ్లి ముద్దన్నా పెట్టాలి లేకపోతే కడుపన్నా చేసేయాలి అంతే. కమిట్ అయిపోవాలి ఏదో ఒకటి. అప్పట్లో ఈ మాటలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఇంకో ప్రముఖ హీరో చిరంజీవి. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ షోలో అక్కినేని అఖిల్‌ని అడిగిన ప్రశ్న 'మొసంబిని' తెలుగులో ఏమి అంటారు? దీనికి చిరంజీవి గారే అఖిల్‌ని నీకు పండ్ల గురించి తెలియాలంటే డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలో చేయాలి. బొడ్డు జుట్టు ఫ్రూట్స్ పెడతారు కాబట్టి. టీవీ షోలో హీరోయిన్ నడుము గురించి, బొడ్డు గురించి మాట్లాడారు. బాలనటుడు, కమెడియన్ అయిన అలీ అటు సినీ ఇండస్ట్రీకి, ఇటు బుల్లితెరకి పరిచయస్తుడే. ఇతని కళ్ళు ఎప్పుడూ అమ్మాయిల తొడల మీదే. 'సైజ్ జీరో' మ్యూజిక్ ఫంక్షన్లో నేను వచ్చిన కాడ్నించి నేను ఒకటి మాత్రం గమనించా. తండ్రి కొడుకులు ఏంటో గానీ నడుము మాత్రం వదలరు. అనుష్క ఎలా ఉంటుందంటే వేడి వేడి జిలేబీ వేస్తుంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది అనుష్క. సుమ వైపు చూస్తూ నువ్వు కొట్టమనాల్సింది అనుష్క తొడలు. అద్భుతంగా ఉంటాయి. నువ్వు చూసావో లేదో 'బిల్లా' సినిమాలో ఆ అమ్మాయి తొడలు మామూలుగా ఉండవు. అనుష్క వైపు చూస్తూ నీ కోసం నేను తొక్కుతా సైకిల్. రాఘవేంద్రరావు గారి వైపు చూస్తూ ఎన్ని తొడలు చూపెట్టాడవయ్యా రాఘవేంద్రరావు, నీ ఏ తొడని వదల్లా ఇలా మాట్లాడారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ రేస్ గుర్రం ప్రమోషనల్ ఈవెంట్లో శృతి హాసన్ గురించి ఎలా మాట్లాడారో తెలిసిందే. ఏది ఎలా ఉన్నా సెలబ్రిటీస్ ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉన్నా పబ్లిక్ ఈవెంట్స్లో మాత్రం జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ వల్గర్ కామెంట్స్ అనేవి చాలా సున్నితమైన అంశాలు. ఎన్నో పరిణామాలకి దారి తీయవచ్చు. భంగపాటు తప్పదు.